ఒకసారి బ్రహ్మగారికి ఒక భగవానుమూర్తిని తన లోకమైన సత్యలోకములో ఉంచుకుని ఆరాధన చేయాలని అనిపించిందంట. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఒక అద్భుతమైన మూర్తిని తయారు చేసి, ఈ మూర్తిని నువ్వు నీ సత్యలోకంలో నిలుపుకొని ఆరాధన చేసుకో అని బ్రహ్మగారికి ఇచ్చారట. ఆ మూర్తి ఏదో తెలుసా? మనం ఈ రోజుకి కూడా శ్రీరంగ క్షేత్రంలో చూస్తున్నాం కదా, ఆ రంగనాథ స్వామి వారి యొక్క విగ్రహం. ఈ విధంగా ఆ రంగనాథమూర్తిని బ్రహ్మగారు ఆరాధించుకుంటూ ఉండగా, బ్రహ్మగారి వంశీకుడైన ఇక్ష్వాకు బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు ఇక్ష్వాకుకు ఈ రంగనాథమూర్తి బాగా నచ్చిందట. బ్రహ్మగారిని, అయ్యా, ఈ రంగనాథుని నేను ఆరాధించుకుంటాను, దయచేసి ప్రసాదించండి అని అడుగగా, అప్పుడు బ్రహ్మగారు ఈ ఇక్ష్వాకు వంశంలో వారు ఆరాధించుకోవడానికి ఈ మూర్తిని ఇచ్చారట. అందుకే అయోధ్యానగరిలో ఉండే ప్రతి మహారాజు కూడా రంగనాథుడి యొక్క శ్రీ విగ్రహాన్ని ఆరాధన చేసేవారట. అంత గొప్ప మూర్తి మరి అయోధ్యానగరంలో ఉన్నాడు కాబట్టే శ్రీమన్నారాయణుడే స్వయంగా రామచంద్రునిగా అయోధ్యానగరిలో ఇక్ష్వాకు వంశంలో అవతరించి ఆ రంగనాథుణ్ణి ఆరాధించి చూపించారు. లోకానికి భగవద్ ఆరాధన అనేది ఎంత ముఖ్యమో అనే విషయాన్ని చాటి చెప్పారు. ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా గృహస్థులకు భగవద్ ఆరాధన అనేది చాలా ముఖ్యం. భగవద్ ఆరాధన వల్ల మన చుట్టూ ఉండే వాతావరణము, అలాగే మన మనస్సు కూడా ఎంతో స్వాంతన పొందుతాయి.